ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మీ అందరికీ కీన్వా హల్వా చూపించబోతున్నాం. ధాన్యాలలో కీన్వా ధాన్యాలు పోషకాలు ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, చాలా మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. మరి చంటి పిల్లలకు కానీ, గర్భవతులకు కానీ, బాలింతలకు కానీ, తక్కువ ఆహారం తిని ఎక్కువ పోషకాలు రావాలనుకునే వారికి కీన్వా రైస్ చాలా చాలా మంచిది. అలాంటి కీన్వాతో కూడా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా పొయ్యి ముట్టించేసేసి ఈలోపు కుంకుమ పువ్వు నానబెట్టడానికి కోసం ఒక స్పూన్ పాలు కుంకుమ పువ్వులో పోద్దాం. చిక్కటి పాలు తీసుకున్నాం. మందపాటి మట్టి పాత్ర హల్వా తయారు చేయడానికి పెట్టాం. మంట హైలో పెట్టుకోవాలండి, మట్టి పాత్ర మెల్లగా వేడెక్కుతుంది కాబట్టి. ముందుగా ఏం చేయాలో తెలుసా? మేగడ వేసేసి ఆ మేగడలో మనం తీసుకున్న హల్వాకి డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దోరగా వేగనివ్వాలి. కానీ ఒక స్పూన్ మేగడ వేసేసి, ఎందుకంటే డ్రై నట్స్ బాగా మేగడలో వేగితేనే కలర్ వస్తే మంచి కమ్మగా ఉంటాయి హల్వాకి. పిస్తా ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, వీటన్నిటిని దోరగా వేగనివ్వాలి. మంట కొద్దిగా తగ్గించేసుకుని మేగడ తాలింపులో ఇవన్నీ వేగిన తర్వాత మనం కీన్వా రైస్ తీసుకుని ఉడికించిన దాన్ని తీసుకున్నాం కదా, ఇదంతా వేసేస్తాం. ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక్కసారి డ్రై నట్స్, మేగడ తాలింపు కనుక కీన్వా రైస్ కలిస్తే కమ్మగా ఉంటుంది. చిక్కటి పాలు హల్వాకి అవసరం గట్టా తీసుకున్నాం, మేగడతో వేసేస్తున్నాం చిక్కటి పాలు. కీన్వా రైస్ పాలను పీల్చుకునేసరికి కమ్మదనం పెరుగుతుందనమాట. అందుకని ముందు ఒకసారి ఆ రైస్లో పాలు వేసాక ఒక్క 2 నిమిషాలు అట్లా మగ్గనిస్తే బాగుంటుంది. మనకి పంచదార బదులుగా తేనె వేసేసుకుంటే హల్వా తీసుకున్నందువల్ల, హల్వా తిన్నందువల్ల ఏమీ నష్టం రాకుండా మీరు ఆరోగ్యకరంగా స్వీట్ని తిన్నట్టు అవుతుంది అనమాట. తేనెలో ఉడకాలి ఇప్పుడు కీన్వా రైస్, ఇప్పుడు కాస్త జిగురు రావాలి ఉడికి, అప్పుడు గట్టి పడుతుంది బాగా. మూత పెట్టేసి కొద్దిగా మంట పెంచుకుంటే 4-5 నిమిషాలు తేనెలో హల్వా మగ్గనివ్వాలి. ఇందులో ఇప్పుడు కుంకుమ పువ్వు వేస్తున్నాం, సువాసన కొరకు యాలకుల పొడి, కీన్వా హల్వా గుమ్మగుమ్మలాడుతూ ఉంది. మరి తేనె వేసిన, పంచదార వేసిన టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మనం వాడే తేనె కెమికల్స్, కలర్స్ ఏమీ కలపని ప్యూర్ హనీ. అలాంటిది కనుక మన ఫాలోవర్స్కు దొరుకుతుంటుంది కదా, అట్లాంటిది మీరు వాడుకుంటే అసలు ఏ డిఫరెన్స్ లేకుండా మంచి టేస్ట్గా మీరు హల్వాని కూడా తినొచ్చు. ఇక అయిపోయింది, పొయ్యి కట్టేసేసి కీన్వా హల్వా పైన కొంచెం డ్రై నట్స్ గార్నిషింగ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది.